ఎలా ఉన్నాయి? చాలా అందంగా ఉన్నాయి. ఏంటో విచిత్రం, కాసులేస్తే చేతికి అందం రావాలి గాని మొహానికి అందం వచ్చింది. రాదే పవర్బా. నా మొహం మీద మెరుస్తున్న ఉందో నీ మంచితనం కార్తిక్ బాబు. అమ్మా, మేము రెస్టారెంట్కి బయలుదేరుతాం. ఈ రోజు మా టిఫిన్ సెంటర్ కి సెలవిచ్చాం కదా, మమ్మల్ని మీతో వచ్చేయమంటావారా? సెలవు ఇచ్చింది రెస్ట్ తీసుకోమని, రెస్టారెంట్కి రమ్మని కాదు. దీపక్ కొంచెం సాయంగా ఉంటాం బాబు. అమ్మకు తోడుగా ఉన్నాను చాలు. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటావు బాబు? ఓ దిట్టమైన చీపురు కట్ట తీసుకుని ఇల్లంతా ఊడ్చేయి. సరిపోలేదంటే ఓ బూజుకర్ర తీసుకుని ఇల్లంతా దులిపేయి. అప్పటికి నువ్వు ఖాళీగా ఉంటే మా ఇల్లు కూడా దులిపేయి. ఈ మధ్య అక్కడ కూడా బూజు కనబడుతోంది. అనసూయ గారు, బూజు పట్టింది ఇంటికే కాదు, ఈయన ఒంటికి కూడా. వెళ్ళి 4 కర్రలు పట్టుకురండి. తల ఓ కర్ర పట్టుకుని పట్టిన బూజు వదలకూడదాం. కర్రల కంటే చీపురు కట్టలు బాగుంటాయి బాబు. కొబ్బరి ఎన్ని కట్టలు కదా, దెబ్బ పడుతుంటే బూజు ఎగిరిపోతుంది. కృతజ్ఞత లేని మనుషులు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవరి కృతజ్ఞత ఏంటో మాకు తెలుసు. ఏంటి నీకు తెలిసేది? నువ్వు నీ కొడుకు అవకాశవాదులు. అవసరం తీరిపోయాక ఎవరు ఎలా చచ్చిపోయినా పట్టించుకొని స్వార్థపరులు. శ్రీధర్ గారు, ఏ నీ గొంతులేస్తోందేంటి? తమరు గొంతు సరి చేసుకుని మాట్లాడే విధానం మార్చుకోకపోతే గొంతు లేవడం కాదు, చేతులు కూడా లేస్తాయి. లేస్తాయిరా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మ కోటీశ్వరుడైపోయారు కదా. ఏం మాట్లాడుతున్నావు మాస్టారు? నిజాలు, పచ్చి నిజాలు. మీరు ఏ నిజాలు మాట్లాడక్కర్లేదు, ముందిక్కడి నుంచి బయలుదేరండి. ఎందుకొచ్చానో అడగరా? అసలు మాకేంటండి ఇది? రెస్టారెంట్కి వచ్చి జోత్స్న, ఇంటికొచ్చి మీరు. మీ కోపాలు చల్లారాలంటే మమ్మల్ని ఇంకా ఎంత దూరం పొమ్మంటారో చెప్పండి. దూరం పోవడానికి ఏముంది, మీది మీకు వచ్చేసింది కదా. ఏమొచ్చింది? అన్నీ తెలుసులేరా. అదే, ఏం తెలుసని అడుగుతున్నాను. శుభవార్త విన్నాను, అందుకే మీరు చెప్పకపోయినా స్వీట్ తీసుకొచ్చాను. స్వీట్స్ తీసుకురావాల్సింది ఈ ఇంటికి కాదు, ఆ ఇంటికి. శుభవార్త అక్కడ. అవునరా, ఆ ఇంట్లో రాస్తేనే కదా ఈ ఇంటికి శుభవార్త వచ్చేది. రాయడమేంటి? ఆస్తిలో మీకు రావాల్సిన వాటా మీ నాన్న రాసిచ్చాడు కదా. నిజానికి మీ వాటా ఆస్తి